మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో అండి, నేను డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, యశోద హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. ఇప్పుడు మనకు నార్మల్గా పాపులేషన్లో మోకాల నొప్పులు అనేవి చాలా కామన్ అయిపోయాయండి ఇప్పుడు చూస్తుంటే. ఎందుకంటే వయసుతో సంబంధం లేకుండా అది టీనేజర్స్ అవ్వచ్చు, లేదా 20-25 ఏజ్ గ్రూప్, లేకపోతే అడల్ట్స్ 45, 60 ఏ ఏజ్ గ్రూప్ తీసుకున్నా ఏజ్తో సంబంధం లేకుండా మనం చాలా వరకు మోకాల నొప్పులు రావడం, చాలా తక్కువ ఏజ్లో కూడా 20-25 ఇయర్స్లో కూడా సివియర్గా మోకాల నొప్పులు రావడము చాలా కామన్గా చూస్తుంటామండి. నార్మల్ 25 ఇయర్స్ చూడండి, మా దగ్గరకు వచ్చినప్పుడు నార్మల్గా మేము చూసినప్పుడు వాళ్ళకు కూడా ఎక్స్రే చేస్తాం. మేము చేసినప్పుడు ఇప్పుడు 60 ఇయర్స్ ఉండాల్సిన ఎక్స్రేలో కనపడాల్సిన లక్షణాలన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో కూడా 40, 50, 60కి అరగాల్సిన మోకాళ్ళు 25 ఏళ్ళకు, 20 ఏళ్ళ లోపల 30, 35 ఇయర్స్, 40 ఇయర్స్. ఇప్పుడు ముందు నీ రీప్లేస్మెంట్ మోకాల మార్పిడి ఆపరేషన్ 60 అబవ్ ఉంటేనే అడ్వైజ్ చేసేవాళ్ళం, లేదా ప్రొలాంగ్ చేసి ఆ తర్వాతే ప్లాన్ చేసుకోండి అని చెప్పేవాళ్ళం ముందు. కానీ ఇప్పుడు 45 ఆ ఏజ్ గ్రూప్లో కూడా చేయాల్సి వస్తుంది చాలా యంగ్ పేషెంట్స్లో కూడా. ఎందుకని మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం, ఎందుకంటే ఈ ఫుడ్ హ్యాబిట్స్, ఇప్పుడు స్పోర్ట్స్ యాక్టివిటీ అట్లా లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ మనకు అలవాటు అవ్వడం వల్ల మన లైఫ్ స్టైల్, ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ తీసుకున్న ఎక్కువ టేబుల్ జాబ్స్, ఎక్కువ తిరగకపోవడము, ఫిజికల్ యాక్టివిటీ తగ్గడము, ఎక్కువ అందరు ఏసీలు వాడడము, ఆఫీస్లో ఏసీలు వాడి ఒక్క చుక్క చెమట కూడా గారకుండా నార్మల్ ఇక్కడ ఆఫీస్లో ఏసీలో కూర్చుంటారు, కార్లో కూర్చోవడం, ఇంటికి వెళ్ళి మళ్ళీ వేడి అనిపిస్తే ఫ్యాన్ ఏసీ ఆన్ చేయడం, లేదా ఇంటికి వెళ్ళే వరకు ఈవినింగ్ అవుతుంది కాబట్టి వేడి తగ్గిపోతుంది కాబట్టి నార్మల్ ఫ్యాన్ వేసుకొని కూర్చోవడం. చాలా రొటీన్ లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ చూస్తున్నామండి. గత 5 to 10 ఇయర్స్ పీరియడ్ చూసుకుంటే 25, 30, 45 ఏజ్ గ్రూప్లో వాళ్ళకి చాలా ఒబేసిటీ ప్రాబ్లం చాలా ఎక్కువ అవుతుందండి. ఇట్లా ఎక్కువ బరువు ఉండడం వల్ల మోకాల పైన ఎక్కువ ప్రెషర్ పడి 60 ఇయర్స్కి, 65, 75 ఇయర్స్కి అరగాల్సిన మోకాలు, డ్యామేజ్ అవ్వాల్సిన పార్ట్స్ కూడా తొందరగా డ్యామేజ్ అవుతున్నాయి. ఇప్పుడు పిల్లలు తీసుకోండి, స్కూల్లో కాలేజ్లో గేమ్స్ ఉంటాయి, స్పోర్ట్స్ యాక్టివిటీ ఆడతారు, లేదా సైక్లింగ్ చేస్తారు. మామూలుగా లిగమెంట్ ఇంజరీస్ అవన్నీ మామూలు బాగా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, స్పోర్ట్స్ పర్సన్స్లో లిగమెంట్స్ ఇంజరీస్ మోస్ట్ కామన్గా ఉండేవి ముందు. ఇప్పుడు చిన్న చిన్న ఇంజరీస్ అయినప్పుడు కూడా సైకిల్ దొక్కడాలు, లేకపోతే బైక్ కిక్ కొట్టడము, కార్లో దిగడము, మెట్లు దిగి జారిపడము, ఇట్లా చిన్న చిన్న ఇంజరీస్ కూడా లిగమెంట్ ఇంజరీస్ చాలా చూస్తున్నామండి. ఎందుకంటే ఒబేసిటీ వల్ల. ఎందుకంటే బాడీకి మోకాళ్ళకి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఒక లిమిట్ వరకు బరువు మోయగలుగుతావు. కొన్ని లిగమెంట్స్ స్ట్రెయిన్ అవ్వడము అట్లా అయినప్పుడు ఆ బాడీ వెయిట్ బేర్ చేయగలదు. ఇప్పుడు ఆ లిమిట్ దాటి ఓవర్ వెయిట్ అయినప్పుడు ఈ లిగమెంట్స్ అన్నీ డ్యామేజ్ అవుతున్నాయి. అందుకని ఫిజికల్ యాక్టివిటీ అనేది పెంచుకొని మార్నింగ్ ఈవినింగ్ టైం పెట్టుకొని ఒక 15 minutes 20 minutes వాకింగ్, లేకపోతే ఏదో ఎక్సర్సైజెస్ చేయడము, వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవడము, ఈ జంక్ ఫుడ్ అంతా తినకుండా ఒబేసిటీని కంట్రోల్లో పెట్టుకొని మోకాళ్ళు డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మోకాల ప్రాబ్లమ్స్ అని కాకుండా కూడా ఒబేసిటీతో ఈ హైట్కి ఇంత ఉండాలి, సరే చూసుకుందాం. మనం ఇప్పుడు చార్ట్ ఉంటుంది, ఇప్పుడు 5'10", 5'11" హైట్ ఉంటే 65 kgs, 70 kgs ఉంటాయి. ఓకే, అది మన పాపులేషన్కి కాదు, యూరోపియన్ చార్ట్స్ ఉంటాయి అన్ని. వాళ్ళ ఫుడ్కి, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ చూద్దాం. ఇంకో 5 kgs యాడ్ చేసుకోండి. ఒక 5'10", 6 feet ఉన్న పర్సన్ నార్మల్ 75 kgs ఉన్నాడు అనుకోండి, ఇట్ ఈస్ పర్ఫెక్ట్, అతని హైట్కి సెట్ అవుతుంది. అంత కాకుండా ఇప్పుడు నార్మల్గా మీరు చూసుకుంటే 5'9", 5'7", 5'10" అట్ యావరేజ్ మన పాపులేషన్లో హైట్ చూస్తూ ఉంటాం. ఉన్నప్పుడు కూడా వాళ్ళ వెయిట్ 85 kgs, 90 kgs దాకా కూడా ఉంటున్నారు ఇప్పుడు పాపులేషన్లో. ఇంకా కాలేజ్, స్కూల్ పిల్లలను చూస్తే కూడా ఎంత ఒబేసిటీ ఉంటుందంటే ఇదంతా వాళ్ళ ఫుడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ పాడవడం వల్ల, ఈ వేస్ట్ జంక్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ తినడం. సరే ఈరోజు ఇంటేక్ ఎక్కువ ఉందంటే దాన్ని బ్యాలెన్స్ చేయకుండా రోజు అవే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇట్లాంటివి అన్నీ తినడం వల్ల కోక్స్ తాగడము, కూల్ డ్రింక్స్ తాగడము, ఏరేటెడ్ డ్రింక్స్ అన్నీ తీసుకోవడము, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ అవాయిడ్ చేసి, దాంట్లో మినరల్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. సీజనల్ ఫ్రూట్స్ తీసుకోకుండా వెయిట్ పెరగడం కాకుండా కూడా ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్స్ పెరగడము, ఒబేసిటీ రావడం, ఇవన్నీ చాలా కామన్గా చూస్తున్నామండి. అందుకని ఇవన్నీ అవాయిడ్ చేసి హెల్తీ డైట్, హెల్తీ ఫుడ్ తీసుకొని, జ్యూసెస్, ఇట్లా వాటర్ ఇంటేక్ పెంచి, కార్బోహైడ్రేట్ ఫుడ్ తగ్గించి, ఎక్కువ మనం వెజిటబుల్స్ తీసుకొని, రెడ్ మీట్ అవి కొంచెం తగ్గించి, ఫ్రై ఐటమ్ తగ్గించేసి, బాయిల్డ్ ఫుడ్, కుక్ మీట్ ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసినవి కాకుండా నార్మల్ ఫుడ్స్ తీసుకొని మీ వెయిట్ అంత కంట్రోల్లో పెట్టుకొని మోకాళ్ళ డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ.